నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఈ రోజు మనకు సాక్స్ క్లాత్ ను యూజ్ చేస్తూ అందమైన మందార పూలని తయారు చేసి చూపిస్తామంటున్నారు. అది ఎలాగో అవన్నీ పలకరించేసి మనము నేర్చుకుందాం. నమస్తే శ్రీదేవి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు చక్కనైన వస్తువులు మాకు తయారు చేసి చూపిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా. అందులో భాగంగా ఈ రోజు మా ముందుకు హైబిస్కస్ తీసుకొచ్చేసారు. మరి దానికి కావాల్సిన వస్తువులు అంటే చెప్పేస్తారా? చెప్తానండి. స్టాకింగ్ క్లాత్ 2 కలర్స్ లో తీసుకున్నాము. ఒకటి లీవ్స్ కి, ఫ్లవర్ కి, స్టెమెన్స్, గ్లూ, కట్టర్స్, థ్రెడ్, సిజర్స్, ఫ్లోరల్ వైర్స్, ఫ్లోరల్ టేప్, రింగ్ సైజెస్. ఓకే, మనకి ఇక్కడ వస్తువులు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఓకే, అంటే ఒక బొకే లాగా తయారు చేసి చూపిస్తారు ఈ రోజు మాకు. ఫ్లవర్ చేసి చూపిస్తున్నాను. ఒక ఫ్లవర్. ఓకే, మరి ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ వచ్చి హైబిస్కస్ ఫ్లవర్ పెటల్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, ఫ్లోరల్ వైర్ తీసుకున్నాము. ఇది 6 సెంటీమీటర్స్ అండి, రింగ్ సైజ్. ఇవి కూడా మనకి దొరుకుతాయా బయట? అన్ని సైజెస్ లో దొరుకుతాయి, క్రాఫ్ట్ షాప్స్ లో దొరుకుతాయండి. ఓకే, ఫస్ట్ పెటల్ ఫ్రేమ్ చేసుకుంటూ ఉన్నాము. ఓకే, దీనికి సెంటర్ వెయిన్స్ వస్తాయండి ఫ్లవర్ కు. అందుకే ఫస్ట్ లెంత్ చూసుకొని తీసి దీన్ని 2 హాఫ్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హాఫ్ నుంచి పైకి ట్విస్ట్ చేస్తూ వెళ్తాం. ఓ, మొత్తంగానా? లేదండి, కొద్ది వరకు. హాఫ్ వరకు. స్ప్రింగ్ చేసేసాక దీన్ని ఎక్స్పాండ్ చేసేస్తున్నాం. ప్లయర్స్ పట్టుకొని ఇప్పుడు మరి రింగ్ సైజ్ తో పెటల్. ఓకే, మందార పులికి మనకి ఆ షేప్ అనేది వస్తుంది కదా, షేప్ కోసం మనం ఇంతవరకు తయారు చేసాం. అవునండి. ఓకే, టైట్ చేస్తున్నాం. ఇప్పుడు పెటల్ ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో ఫ్రేమ్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, ఇక్కడ బ్రాడ్ గా, తర్వాత అవునవును సన్నంగా వస్తుంది. ఇలా చేసుకున్నాక ఇది ఉంది కదా, దీన్ని సెంటర్ వెయిన్ ఇలా పంపేసుకొని షేప్ మారకూడదు. ఆ తర్వాత దీన్ని ర్యాపింగ్ చేసుకుంటాము. రెడ్ కలర్ హైబిస్కస్ కట్ చేసి ఏం చేస్తున్నారు? సెంటర్ లో కూడా ఓపెన్ చేసేస్తున్నారు. ఇది ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి ఓపెన్ చేసుకుంటాం. ఓకే, కొంచెం టైట్ గా చేసుకోవాలి కదా దీన్ని. స్ట్రెచబుల్ ఇది. అవును, అందుకే ఎక్కడ ఎండ్ అయిందో చూసుకొని ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకొని చూసుకోవాలి. లైట్ కి థ్రెడ్ తో మనం నార్మల్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేయకూడదు. ఓకే, ఇలా 5 పెటల్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను తీసుకొని వచ్చాను పెటల్స్. చాలా బాగుంది. ఏదైతే మీరు ఫస్ట్ ఇంప్రెషన్ లాగా మనకి ఒక వైర్ లాగా చుట్టి ఇచ్చారో ఆ షేప్ అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా కూడా కొంచెం బ్రాడ్ గా చేసుకోవాలని ఇలా అవుతుంది, స్ట్రెచ్ అవుతుందండి. అప్పుడు ఏం చేయాలంటే లూజ్ గా ర్యాప్ చేసుకోవాలి. టైట్ గా ర్యాప్ చేసుకొని చేస్తే చినిగిపోతుంది క్లాత్. ఓకే ఓకే, చాలా బాగుంది. ఒక పెటల్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా 5 చేయాలి. 5 చేసుకోవాలి టోటల్. లీవ్స్ కూడా. ఓకే, లీఫ్ వచ్చి కొంచెం చిన్న సైజ్ తీసుకుంటున్నాము. ఇది 4 సెంటీమీటర్స్ అండి. ఓకే, ఇది కూడా. ఒకవేళ ఇవి మన దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనం రౌండ్, ఇది ఎనీ రౌండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది కూడా అంతే సేమ్. అది ఎలా చేసామో లెంత్ చూసుకొని ఓకే 2 పార్ట్స్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అగైన్ మళ్ళీ గ్రీన్ కలర్ సాక్స్ క్లాత్ తీసేసుకొని ర్యాపింగ్ చేసేస్తాం. దీనికి కావాలంటే ఇలా ఓపెన్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ వేస్తూ ఉన్నాము. ర్యాపింగ్ చేసేసుకుంటున్నాము. ఓకే, మళ్ళీ నాట్ వేసేసుకుంటున్నాం గ్రీన్ థ్రెడ్ తో. ఓకే,
చాలా చక్కగా వస్తున్నాయి లీవ్స్. చూస్తుంటేనే రియల్ ఫ్లవర్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాము. ఓకే ఓకే, ఈ విధంగా మనకి లీఫ్ కూడా రెడీ అయిపోయింది. లీఫ్ కూడా రెడీ అయిపోయింది. లీవ్స్ కూడా చేశానండి, తీసుకొని వచ్చాను, చూపిస్తాను. ఓకే 5 petals చేసామండి. లీవ్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లీఫ్ రెడీ చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బైండింగ్ చేస్తున్నాం అంతే కదా? అసెంబుల్ చేయాలండి. ఫ్లవర్ అసెంబుల్ చేసేసి లీవ్స్ అటాచ్ చేస్తాం స్టెమ్ కి. ఓకే ఓకే, లీఫ్ కు ఫస్ట్ ఫ్లోరల్ టేప్ వేస్తున్నాం. మనం ఎక్కడైతే నాటు వేసామో అది కనిపించకుండా గ్రీన్ టేప్ తో కవర్ చేస్తున్నాం. ఇప్పుడు లీఫ్ అటాచ్ చేస్తున్నాము. ఓకే, థ్రెడ్ తో. సో లీవ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు స్టెమ్ కి యాడ్ చేసుకోవాలా? ఇవి రెడీమేడ్ గా మనకు దొరుకుతాయి కదా? స్టేమిన్స్ దొరుకుతాయండి. ఈ స్టేమిన్స్ నేనేం చేశానంటే స్టెమ్ వైర్ తీసుకొని ఫస్ట్ ఒక బంచ్ ఆఫ్ రెడ్ స్టేమిన్స్ పెట్టాను. ఓకే, ఆ తర్వాత ఎల్లో స్టేమిన్స్ పెట్టాను. ఇవన్నీ మనకి కలర్ వైజ్ మార్కెట్ కలర్స్ దొరుకుతాయి. మనకు ఏ కలర్ సూట్ అవుతుందో దానికి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అసెంబ్లింగ్, ఫ్లవర్ అసెంబ్లీ చేస్తున్నాం. ఇక్కడ కొంచెం బెండ్ చేసుకోవాలి. ఈ రెడ్ పార్ట్ కనిపించాలన్నమాట. రెడ్ ఫ్లోరల్ టేప్ కూడా దొరుకుతుంది. రెడ్ ఫ్లోరల్ టేప్ వేసాను ఇక్కడ. ఇప్పుడు ఫ్లవర్, అందుకే మనకి అంత రియల్ గానే అనిపిస్తుంది. అవునండి. నార్మల్ ఈ పూలు కడుతూ ఉంటారు కదండి, అవును, అలా వేసుకుంటూ వెళ్ళాలి. అంతే, అలానే కడుతూ వెళ్ళాలి. ఒక్కొక్క పెటల్ అటాచ్ చేస్తూ వెళ్ళాలి స్టెమ్ కి. ఓకే, మందారకు ఒక 5 petals ఉంటాయి కాబట్టి 5 తయారు చేసుకుని తర్వాత అసెంబుల్ చేసుకుంటే ఈ విధంగా వెళ్ళాలి. అవునండి. ఓకేనండి, చేసేద్దామా మరి? చేసేద్దాం. వావ్, శ్రీదేవి గారు నిజంగా ఎంత అందంగా ఉందంటే, రియల్ గా ఫ్లవర్స్ చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో అంత హ్యాపీగా ఉంది చూస్తుంటే. చాలా చక్కగా ఉంది. మనం పెళ్లిల్లో, బర్త్డే పార్టీస్ లో మనం బొకేస్ ఇస్తూ ఉంటాం, కానీ ఒక రోజులోనే వాడిపోతాయి. కానీ ఇది మాత్రం కంటిన్యూగా అలానే ఉంటుంది. చూసేటప్పుడల్లా మనమే గుర్తొస్తూ ఉంటాం ఇలాంటి గిఫ్ట్ ఇస్తే. అంత చక్కగా ఉందండి. థ్యాంక్ యూ లహరి. ఓకేనండి, ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఆర్టిఫిషియల్ మందార పూలను నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా సకులు, ఈ రోజు మనకు శ్రీదేవి గారు నేర్పించిన హైబిస్కస్ చాలా చాలా బాగుంది కదా. మరి మీలో కూడా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మన చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.